నమస్తే. ఇప్పటివరకు మనం టీచర్లు వాళ్ళ గొప్పతనం అంటే గురువులు వాళ్ళ గొప్పతనం, ఆది గురువులు, తొలి గురువుల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మన టాపిక్ టీచర్స్. టీచర్స్ మన పిల్లలకి ఎలాంటి టీచర్ వస్తున్నారో ఏంటో మనకు తెలుసు. క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్. క్వాలిటీస్ అంటే తర్వాత మాట్లాడతాం. క్వాలిఫికేషన్స్ ఏంటంటే మన గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారం బీఈడీలు, ఎంఈడీలు ఏవో ఉంటాయి. వాటికి సబ్జెక్ట్కి సంబంధించినంత మటుకు వాళ్ళు ఫిట్ అవుతారు ఆటోమేటిక్గా. ఎందుకంటే ఒక టీచర్ అవ్వాలనుకున్నాక వాళ్ళ క్వాలిఫికేషన్స్ వాళ్ళు తయారు చేసుకుని అప్పుడే వస్తారు. కానీ క్వాలిటీస్ ఎలా వస్తాయి? క్వాలిటీస్ మాత్రం రావు. క్వాలిటీస్ తెలుసుకుని తీరాలి. ఒక టీచర్ తన క్వాలిటీస్ తను తెలుసుకొని అసలు ఏమేం కావాలి టీచర్కి అని తెలుసుకోవాలని ఫస్ట్ శక్తి అండి. శక్తి అంటే ఎలాంటి శక్తి కావాలి? టీచర్కి ఎలాంటి శక్తి కావాలి అంటే పిల్లల్ని భరించే శక్తి కావాలి. పిల్లల్నే కాదు, పిల్లల అల్లరిని కూడా భరించే శక్తి కావాలి. విద్యని విపులంగా చెప్పగలిగే శక్తి కావాలి. ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని గ్రేడ్ వన్ స్టూడెంట్స్గా మార్చగలిగే శక్తి కావాలి. ఇంకొకటి ఏమంటే విద్యలో కొత్త టెక్నిక్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ తెలుసుకుని పిల్లలకి చెప్పగలిగే శక్తి ఉండాలి. ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడుగుతారు సబ్జెక్ట్ కాకుండా పిల్లలు. అలాంటి ఎక్స్ట్రా క్వశ్చన్స్కి సమాధానం చెప్పగలిగే శక్తి కలిగి ఉండాలి. అంత నాలెడ్జ్ని అక్వైర్ చేసుకోగలగాలి ఆ టీచర్ ముందు. తాను అసలు ఫస్ట్ వీటన్నింటికన్నా ముందు అసలు తాను గురువులు కన్నా త్రిమూర్తుల కన్నా ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నాను. ఈ క్లాస్ రూమ్కి నేను ఒక కింగ్ని. అంటే చూడండి, జనరల్గా క్లాస్ టీచర్ చెప్తే పిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా వాళ్ళ మాట వినేటట్టు చేస్తారు. మా టీచర్ ఇలా చెప్పిందని. అలా అందుకుని టీచరు తన గౌరవాన్ని, తన విలువని తను గుర్తించుకునేటట్టు మెలగాలి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పీరియడ్లో ఎంత ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారో సెకండ్ పీరియడ్ లాస్ట్ పీరియడ్ వరకు కూడా అంతే ఎనర్జెటీతో వర్క్ చేయటం నేర్చుకోవాలి. తర్వాత సామర్థ్యం అంటే ఏంటి? క్యాపబిలిటీ. శక్తి అయిపోయింది, కెపాసిటీ అయిపోయింది. ఇప్పుడు క్యాపబిలిటీ అంటే తాను నేర్చుకున్న విద్యని పిల్లలకు సులభంగా అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలి. అంటే ఈవెన్ బిలో యావరేజ్ స్టూడెంట్కి కూడా అర్థమయ్యేటట్టు అంత నీట్గా చెప్పగలగాలి. రెండోది ఏంటంటే పిల్లల ముందు నిర్భయంగా ఉండాలి. ధైర్యంగా క్లాస్ లీడ్ చేయటం రావాలి. ఒకవేళ సబ్జెక్ట్ ప్రిపరేషన్ లేకుండా కనుక వస్తే వాళ్ళు కొంచెం ఫంక్ అవుతారనుకో, అది పిల్లలకు తెలియకూడదు. అంత ధైర్యంగా హ్యాండిల్ చేయాలి. ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఏమైనా బాగాలేదనుకోండి, దాన్ని తీసుకొచ్చి క్లాస్ రూమ్లో చూపించుకోకూడదు. మరి ఎట్లా? స్మైలింగ్ ఫేస్ తోటి డీల్ చేయాలి అంతే. అంతేగాని నా తలనొప్పిగా ఉందని అక్కడ ఇసుకు పిల్లల మీద చూపించుకోకూడదు. ఇంకొకటి మూడోది విచక్షణ అంటే ఏంటంటే పిల్లల్ని బైఫర్కేట్ చేసి గుర్తించటం రావాలి. ఎలా బైఫర్కేట్ చేస్తారు పిల్లల్ని అంటే, మన క్లాస్ రూమ్లో 40 మెంబర్స్ ఉంటారనుకోండి, వాళ్ళలో ఎంతమంది జీనియస్, ఎంతమంది యావరేజ్, ఎంతమంది బిలో యావరేజ్, ఎంతమంది నోటోరియస్, ఎంతమంది యాక్టివ్, ఎంతమంది హైపర్ యాక్టివ్, ముందు ఇలా డిసైడ్ చేసేసుకుంటే పిల్లలు మనకు చేతిలోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఎవరితోటి ఎలా డీల్ చేయాలో మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లోనే పిల్లల్ని మనం గనక ఇలా బైఫర్కేట్ చేసుకోగలిగితే బాగా తయారైపోతాం మనమే. టీచర్ బాగా తయారవుతారు. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో ఒకటి బాధ్యత, క్రమశిక్షణ, తనకి ఏం తెలుసు ఏం తెలియదు అనే క్లారిటీ, బిహేవియర్, ప్రజెంటేషన్, క్లాస్లో ప్రజెంటేషన్, కాండక్ట్, హ్యాబిట్, డ్రెస్సింగ్, హ్యాండ్లింగ్ ద క్లాస్, ఇవన్నీ కూడా టీచర్కి వచ్చి ఉండాలి. ముఖ్యంగా వీటన్నింటితో పాటు టీచర్కి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమంటే నేను నా సబ్జెక్టు నాకు ఇచ్చిన పిల్లల్ని నా సబ్జెక్ట్ వరకు నేను ది బెస్ట్గా తయారు చేస్తాను, ఇది మాత్రం 100% గ్యారంటీ తను నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే పిల్లల పట్ల పిల్లల్ని తయారు చేయడం ముందు తనను తాను నిరూపించుకోవాలి. రెండవది ఏంటంటే ముఖ్యంగా టీచరు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, కానీ ఆ టీచర్కి పిల్లల పట్ల మాతృ స్వభావం ఉండి తీరాలి. అంటే ఒక రకమైన ప్రేమ, ఒక రకమైన మమత, ఒక రకమైన వాత్సల్యంతో కూడి వాళ్ళ పిల్లలకి బోధన చేస్తే ఖచ్చితంగా పిల్లలు నెంబర్ 1గా తయారవుతారు. ఎందుకంటే మన వైపుకి వచ్చేస్తారు, టీచర్ వైపుకి వచ్చేస్తారు పిల్లలు ఆటోమేటిక్గా.
ప్రపంచంలో ఎవ్వరు మనకన్నా గొప్పవాళ్ళు అవ్వండి అని దీవించరు. కానీ ఎవరు దీవిస్తారు తెలుసా? ఒక్క గురువు మాత్రమే శిష్యుడు తనకన్నా గొప్పవాడుగా ఉండాలని దీవిస్తూ ఉంటారు. అది అది టీచర్ల గొప్పతనం. అలాంటి టీచర్లకి వందనం చేస్తూ సెలవు తీసుకుంటుంది మీ ఉమాదేవి.